అధ్యయనకారులు ఎంతమంది ఉన్నా మొదట ఆరంభికమైనటువంటి వ్యాస మహాభారతం నుంచి అనువదించబడినటువంటి అనేక భాషల్లోకి వెళ్ళినటువంటి విధానాలు మన కళ్ళ ముందు కనబడతాయి. అవ్యవధానం ఏదైనా నేను మొట్టమొదటి చెప్పాను, భాషాభిమానం ఏదైనా తెలుగు భాష కద్దు, చాలా మిక్కిలి, చాలా బాగుంటుంది. కానీ వ్యాసామృతం అనేటువంటిది మనం తెలియాలి అంటే మనం దాన్ని చుర్రగోరితే వ్యాస మహాభారతంలోకే వెళ్ళాలి. అనేక ఘట్టాల యొక్క నియామకమైనటువంటి పంచమ వేద ప్రఖ్యాతి కొన్నటువంటిది వ్యాస మహాభారతం. వ్యాసుడు పైల, వైశంపాయన, జైమిని ఇత్యాది తన శిష్యులతో కాశీనగరంలో ఉంటూ మాధుకర భిక్షాన్నాన్ని తీసుకుంటూ ఏమీ పట్టని మహావిజ్ఞానిగా త్రైవేద్యహుజ్య సారమైనటువంటి భారతాన్ని అందించాడు. ఎందుకండి యథేచ్ఛా మధోపునః యదన్ నేహా తిరోహాతి. మరి అంతటి విద్వద్గ్రంథం అది. అందులో ఏదైతే ఉంటుందో అది ప్రపంచంలో ఉంటుంది, అందులో ఏదైతే లేదో అది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అంతటి విఖ్యాతి చెందినటువంటి మహద్గ్రంథం భారతం. ఇందాక చెప్పాను, యదన్నేహా తిరోహతి ఏతావాదస్య మహిమ అని భగవంతుని సంకీర్తన చేస్తారు. అతని మహిమ అంతటిది, అతడు ఘనుడు మహిమ కన్నా. మరి భారతం గురించి చెప్పాలంటే భారత మహద్గ్రంథం యొక్క అద్భుత ఆవిష్కరణ అది. అంతకన్నా ప్రఖ్యాతి కన్నది పలు నీతుల తోవలలో, పలు ఠేవల టీవీలతో అనేకకి అది మార్గదర్శిక అయింది. అంతేకాదండి, రచనా వ్యాసంగ నిమిత్తం కాదు, కేవలం రచనా వ్యాసంగ నిమిత్తం 4 కథలు చెప్పుకోవడం కోసం భారతం రాయపడలేదు. ప్రఖ్యాతి కొన్నటువంటి ప్రాపంచిక విజ్ఞానం మొత్తం సంభావించే అది ఒక విస్తృత వ్యావహారిక గ్రంథం. ఏ కోణంలోంచి చూసినా ఆ కోణంలో బృహత్ గ్రంథం. దానిని తలదనేటువంటిది ఇంకా ఎప్పుడూ రాదు, ఎక్కడా కాననవదు. ఇది శాశ్వతం, శాశ్వతై స్థిరై. ఇది అద్భుత మహాభారతం, వ్యాసామృతం. ఉంటా మరి.